అన్న చెప్పండి, ఏదైతే కల్తీ లడ్డు వ్యవహారం ఉందో ఈ గవర్నమెంట్ రేపు మేము అసెంబ్లీలోనూ ఇటు ఏదైతే మండలిలో మేము చర్చకు సిద్ధం అంటుంది, వైసీపీ నాయకులు వచ్చి చర్చకు సిద్ధపడతారంటారా? నేనైతే దానికి చర్చించడానికి వైసీపీ నాయకులు ఎవరో కూడా ఉన్నటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలు కానీ వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు చర్చకి రాలేరేమో, వచ్చి ధైర్యంగా నిలబడలేరేమో అని నా అభిప్రాయం. అంటే మరి బొత్స గారు మాట్లాడుతూ ఉన్నాడు, అసెంబ్లీలో జరగకపోయినా పర్లేదుగా మీ మండలిలో మేము చర్చకి సిద్ధం అని చెప్తున్నాడు. మరి వాళ్ళ నాయకుడు ఏమైనా తీసుకొస్తాడు ఆయన? నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు, గతంలో చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మేకపోతు గంభీరంగా మాట్లాడటం తప్పితే దాంట్లో ఎటువంటి నిజం లేదని ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఎట్లా పనిచేసింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది ప్రజలు గమనించారు. తప్పకుండా అది వైసీపీ చేసినటువంటి మహాపాపం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే వాళ్ళు పదే చెబుతున్నారు, మేము చర్చ సిద్ధమే, గవర్నమెంటే పారిపోతుంది, మీద తిరుపతి రోడ్డు మీద రావట్లేదు, ఒక పక్క హెరిటేజ్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి వాళ్ళు భయపడి పారిపోతున్నారని చెబుతా ఉన్నారు. లేదండి, అట్లాంటిది ఏమీ లేదు. ఏదో ఊరికే వాళ్ళే బురదలే కార్యక్రమం తప్పనిడిచి ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. హెరిటేజ్ అనే సంస్థ ఈ రోజు కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అప్పుడు పుట్టాడో లేదు ఆయన, అప్పటి నుంచి కూడా దరిదాపు 35 సంవత్సరాల చరిత్ర కలటువంటి హెరిటేజ్ సంస్థ నీతికి నిజాయితీకి నిబద్ధతకి చాలా గొప్ప సంస్థ. అది ఎట్లాంటి కల్తీ కానీ ఇంకోటి కానీ లేనటువంటి సంస్థ. అంచెలంచెలుగా ఎదుక్కుండా వచ్చింది. అది ఏదో ఒకేసారి పాపం సొమ్ముతో ఒక కంపెనీ పెట్టేసి దాని చుట్టూ ఇంకొక 4 డొల్ల కంపెనీలు పెట్టేసి చేసింది కాదు అది. అంటే మీరు చెబుతున్న సంస్థలు ఎవరి పేరు మీద ఉన్నాయండి? మన భువనేశ్వరమ్మ గారు దానికి ఎండి, అట్లాగే మన లోకేష్ బాబు గారు మిసెస్ గారు కూడా దాంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుకుంటా. ఏంటి వారు నిబద్ధతతో నడుపుతున్నటువంటి సంస్థ అది. అంటే మీరు చెప్పినట్టుగా అయితే పాప సొమ్ముతో పెట్టింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా. మరి 23 కేసులు ఎలా అయినాయండి మీరే చెప్పండి, నేను అనడం కాదు. షార్ట్ షీట్ ఆయన మీద ఎన్ని షార్ట్ షీట్లు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి మీకు తెలిసిన విషయమే. మనందరికీ తెలియక్కర్లా. ఆయన అఫిడవిట్ ఇస్తాడు ఎలక్షన్లో, మన నామినేషన్ రోజు అఫిడవిట్ ఒకసారి పరిశీలన చేయండి. కేసులు ఎన్ని ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఎన్ని ఉన్నాయి, సిబిఐ కేసులు ఎన్ని ఉన్నాయి. అంటే ఇక్కడ ఇంకో మాట మాట్లాడదు, మీరు ఆ మాట అంటారు కానీ ఆయన అంటూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసుల్ని ఆయన అక్రమంగా తొలగించేసుకున్నాడు, కోర్టులు కూడా మభ్య పెడుతున్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. వారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన అధికారాల దుర్వినియోగానికి పాల్పడి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం జరిగింది. అది కూడా అది స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒకటే. దాంట్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, దాంట్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. కాబట్టే ఈరోజు న్యాయస్థానం నమ్మి ఆ కేసును తొలగించడం జరిగింది. అంతేగాని అధికారంలో ఉన్నామని చెప్పేసి తొలగించుకోవడం కాదు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఎప్పటికీ ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉండలేరు. మీరు చూడండి కావాలంటే ఆయనకున్నటువంటి కేసులు కానివ్వండి, ఆయనకున్నటువంటి పరిస్థితులు కానివ్వండి. మరి ఆయన మొన్న వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఒక్క పథకం కూడా ఇవ్వట్లేదు, సూపర్ 6 అనేది అసలు ట్రాష్ అని చెప్పి మాట్లాడుతున్నారు. చేస్తున్నటువంటి దుష్ప్రచారం, వాళ్ళు చేస్తున్నటువంటి బురజల్లుడు కార్యక్రమం అంతే తప్పితే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజలకి న్యాయం చేస్తూ ఉన్నారు, సుఖ సంతోషాలతో ప్రజలు ఉన్నారు. కానీ మీరు ఆ మాట అంటారు కానీ ఆయన అంటూ ఉన్నాడు, ఏదే పేద ప్రజలకు ఇస్తారో సంక్షేమ పథకాలు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి అప్పు బాకీ పడ్డాడు, ఈ గవర్నమెంట్ లో ఇవ్వకుండా ఉన్నాడు అని చెప్పి అంటున్నారు. నిజంగా ఆయనలాగా పెన్షన్ ఒకేసారి అసలు పెంచుతానని చెప్పి అంచెలంచెలుగానే మాట చెప్పలా. ఆయన 5 సంవత్సరాలకి ఆయన చెప్పిన టార్గెట్ వెళ్ళాడు. అలా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పాట్లో 4,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఇస్తామన్నారో ఖచ్చితంగా ఆయన రాగానే ఇవ్వడం జరిగింది. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. అంచెలంచెలుగా సంవత్సరానికి ఒకసారి ఏదో ఇంత ఏదో ఇంక్రిమెంట్ వేసినట్టు వేసారు తప్పనిడిచి వారు ఒకేసారి ఇచ్చింది లేదు. మరి అదేవిధంగా వాళ్ళు చూసుకుంటే కోర్టులో, సుప్రీంకోర్టులో కూడా అయితే కేసు వేశారు. తిరుపతి రోడ్డు వ్యవహారం మీద గవర్నమెంట్ నియమించిన ఏదో ఏకసభ్య కమిషన్ దాని మీద కేసు వేసిన పరిస్థితి సుబ్రహ్మణ్య స్వామి గారు వేశారు. దాన్ని తీర్పు వెలువరించింది, కొట్టేసింది, ఆ కేసును కొట్టేసింది. ఎంక్వైరీ జరగాల్సిన కోర్టు కూడా చెప్పింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వైసీపీ నాయకులు అనేది వేయకూడదని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. లేదండి, నేను నిజ నిర్ధారణ అనేది జరగాలి. వారు ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు అంతా ఇంత కాదు, మీకు తెలిసిందే. ఈ నెయ్యి ఇది లడ్డువే కాదు, లిక్కర్ స్కామ్ ఎట్లా జరిగిందో చూశారు. లిక్కర్ మన డూప్లికేట్ లిక్కర్ అమ్మేసి దగ్గర రాష్ట్రంలో 40,000 మంది చనిపోయారు.
అదే ముసలాముతగా కాదండి, కుర్రాళ్ళు 30 సంవత్సరాల వయసులో ఉన్న యువకులు చనిపోయారు. వారందరి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది, ఆల్రెడీ తగిలింది. మరి ఇక్కడ చూసుకుంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు కోర్టు ఏమన్నా మరి ఆ మాట చెప్పింది కాబట్టి వాళ్ళ నాయకులైనా అసలు మా టైంలో ఏం జరగలేదు అంటున్నారు. కానీ పార్లమెంట్ మీద చర్యలు తీసుకునే అధికారం గవర్నమెంట్కి ఉందని చెప్పి కోర్టు కూడా చెప్పిన పరిస్థితి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ దర్యాప్తు జరుగుతూ ఉంది. దాన్ని ఒక గౌరవ ప్రభుత్వం పెద్దలందరూ కూడా ఆలోచన చేసి గతంలో జరిగినటువంటి ఈ ట్రస్ట్ బోర్డులో ఉన్నటువంటి ఆయన పేరేంటి, మన కరుణాకర్ రెడ్డి అండ్ వాళ్ళ బాబాయ్ ఉన్నాడు, వాళ్ళందరి మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు, మీరే చూస్తారు. అంటే సిట్ ఎందుకు నిర్ధారించలేకపోయింది అంటారు ఈ విషయంలో? ప్రభుత్వం గతం నిర్ణయించిన తర్వాత కోర్టుకి వెళ్ళడం జరిగి కోర్టులో కూడా కొంత జాప్యం జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే. దాని మీద ఇంకా కూడా కొన్ని ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా అది తేలుతుంది ఏం జరిగింది, ఎవరు చేశారు ఇదని. అంటే దాని వెనక పెద్ద నాయకులందరూ పట్టుబడతారంటారా, జైలుకి పోతారంటారా? నాకు తెలిసినట్టు వరకు ఆ బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది హస్తం ఉండొచ్చు. ఖచ్చితంగా వారిని చట్టం ముందు నిలబెడతారు. మరి అదేవిధంగా ఇవాళ అయితే అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఇప్పటికీ మాట్లాడుతున్నాడు, నన్ను ఏం పెగలేరు, తగ్గేది లేదు, నేను క్షమాపణ చెప్పాను. జరిగింది ఆయన చూశాడు కదా ఆల్రెడీ. తగ్గకపోతే ఏం జరిగిద్దో చూస్తాడు. ఆల్రెడీ మొన్న సంక్రాంతి సంబరాలకు వసూలు చేసిన దాని మీద కేసు పుట్టప్ అయింది. దానిలో ఏం జరిగిద్దో మీకు ప్రజలు చూస్తారు. తర్వాత 1 by 1 ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ఎంత నడిపినా నన్ను ఏం పెగలేరు. రెడ్ బుక్ వాళ్ళకి ఏదో అక్రమం చేయాలి, వాళ్ళని ఏదో అరెస్ట్ చేయాలని మేము రాసుకోవాలా? వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు, ఈ ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి అక్రమాలు, మా పట్ల నిర్దాక్ష్యంగా అరెస్ట్ చేయడం అయ్యి జరిగినాయి మీకు తెలుసు పత్రిక వారికి. వాళ్ళు ఎవరెవరు ఏం చేశారు, ఏం అన్యాయం చేశారని రాసుకోవడం మాత్రమే జరిగింది రెడ్ బుక్ అంటే. మరి ఇక్కడ ముద్రగడ ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, అక్రమైన కేసులు పెడుతుంది ఈ గవర్నమెంట్, కావాలని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుంది, లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తాను రాష్ట్రంలో, గతంలో నా మీద చేసినట్టుగానే ఇప్పుడు అంబటి రాంబాబు మీద కూడా వ్యవహరిస్తాను, నీ ఫ్యామిలీ మీద జరిగితే ఊరుకుంటావని మాట్లాడుతున్నాడు. నిజంగా మన పోలీసు వ్యవస్థని చెడగొట్టి అక్రమాలకు వాడుకున్నది వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేయరు అలాగా. తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వ నాయకులు ఎవ్వరూ కూడా పోలీసు వ్యవస్థని చాలా కట్టుదిట్టంగా అమలు పరిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కాదు, గతంలో కూడా ముఖ్యమంత్రిగా చేశారు ఆయన. ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు, అయితే గతంలో కులాన్ని ఇప్పుడు తీసుకొచ్చాడు ఆయన. అయితే కాపు కులస్తులు నా వెనకాల ఉన్నా సరే కనీసం నా సంఘీభావం తెలపలేకపోతున్నాడు, ఇంకో కాపు పార్టీ పెట్టి కాపు నాయకులు అని చెప్పి పవన్ కళ్యాణ్ నాడు మన నాగబాబుని తిడతా ఉన్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు ఇక్కడ? ఎవరండి? మన అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నాడు, క్షమాపణ చెప్ప. ఇప్పుడు ఆయనకి ఏదైతే ఇబ్బంది కలిగింది అమ్మంటే కులం గుర్తుకు వస్తుంది, అప్పటిదాకా ఆయన కులం గుర్తు రాదు. అది అంటే ఇక్కడ గతంలో పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడిన వ్యక్తి ఈయనే. ఇప్పుడు ఆయన ఈయన మీద ఏదైతే దాడి జరిగిందో దాన్ని ఖండించలేదని మాట్లాడతాను, ఎలా చూడొచ్చు అంటారు? ఎలా ఖండిస్తారండి? వాళ్ళు చేసింది పాపం, తప్పు, అన్యాయం. అన్యాయం ఎలా అంటారు? అన్యాయం ఎవడు చేసినా శిక్ష తప్పదో, నేను చేసినా తప్పదో, అంతే అది. అంటే ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు నాకు క్షమాపణ చెప్పలేదు, నాకు కనీసం నా గురించి కొంచెం కూడా దయ చూపలేదని మాట్లాడుతున్నాడు. ఎలా చూపుతారండి? ఎలా చూపుతారు? పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఒక భాగం. ఆయన గత ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని ఎలా అరెస్ట్ చేశారో, హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తుంటే ఆపేసి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెట్టారో అందరికీ తెలిసిందే. ఎలా చెప్తారు మరి? అప్పుడు ఏమైపోయారు వీళ్ళంతా? ఇదే కాపు నాయకులు ఏమైపోయారు చెప్పండి మీరు? మరి ఆ రోజు కూడా మన కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఆపడానికి వెళ్ళలేదు, వదిలేయండి అని అనొచ్చు కదా, ఎందుకనలేదు? ఎందుకంటారు? ఆ భయం ఎందుకు ఉందంటారు? ఖచ్చితంగా భయం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే వైసీపీ వాళ్ళకి చాలా భయం ఉంది, ఖచ్చితంగా భయం ఉంది. మరి కూటమిని ఎదిరించలేనటువంటి వ్యక్తి ఏం జరిగిద్దో మీరు తర్వాత చూస్తారు. రేపు అన్నా కనీసం మండలిలో కానీ అసెంబ్లీ కానీ చర్చ సభ్యంగా జరిగిద్ది అంటారా? తిరుపతి లడ్డు మీద వాళ్ళు ఏదో ఒకటి ఎలిగేషన్ లేపి ఈ టైం పాస్ చేస్తూ ఉంటారు. మీకు తెలిసింది మొన్నటిదాకా అసలు ఎవరు రాలేదు అక్కడికి, ఇప్పుడు ఏదో ఒకటో ఎర్రా వస్తున్నారు. మొన్నటిదాకా అసలు ఎవరు వచ్చిందే లేదు. ప్రజాప్రతినిధులుగా కనీసం అసెంబ్లీకి వచ్చి మా నియోజకవర్గం సమస్య ఇది, ప్రజలకి నా సమస్య ఉందని చెప్పి ఏ రోజు అడగలాళ్ళు. అడగమనే మా నాయకులు, పెద్ద నాయకులు, ఇప్పుడు గౌరవ స్పీకర్ గారు కానివ్వండి, డిప్యూటీ స్పీకర్ గారు కానివ్వండి, మా నాయకుడు అనగాని సత్యప్రసాద్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు, రండి మీరు రండి, మీకు అసలు మీకున్న మెంబర్లు అందరూ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రండి కూర్చోండి, సమస్యల మీద చర్చించండి, ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళే రావట్లా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనిపించట్లా. ఆయన ఏదో టూర్కి వచ్చినట్టు
ఏదో బెంగళూరు నుంచి ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్తా ఉన్నారు వారు. అంటే రేపు ఎల్లుండి ఆయన నియోజకవర్గం పర్యటన చేస్తారంట కదా, ఏం లాభం అంటారు నియోజకవర్గం ఏం పర్యటన? లేదండి, ఏదో ఒకటి ప్రజల్ని మభ్య పెడతానికి తప్పితే నిజం లేదు దాంట్లో. అంటే రేపు మరి అసెంబ్లీ లడ్డు ప్రస్తావన వస్తుంది కాబట్టి ఈయన అలా జనాల్లోకి వెళ్ళిన జనాలు ఉన్నారని చెప్పుకోవడానికి అంటారా? అంతే 100% అంతే.